ఉదయకాలం మేల్కొల్పు వాక్యం కొరకై యెషయా గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకుందురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన నమ్మకమైన మా దేవా, ఉదయకాలం మేల్కొల్పు వాక్యమునకై స్తోత్రాలు. మా దగ్గర తీసుకొచ్చినట్టు భాగానికై స్తోత్రాలు. మాట్లాడండి, బలపరచండి, మేలుకరంగా దీవెనకరంగా చేయండి. మరి తన ప్రాణంలోకి వారితో కూడా మాట్లాడు, బలపరచమని యేసు ప్రభువు నామమున ప్రార్థించడం వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, కావున మీరు ఆనందపడి రక్షణాధారములైనటువంటి బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. చూడండి, ఇక్కడ మనము చూసినట్లయితే రక్షణాధారమైనటువంటి బావుల్లో ఉండి నీళ్ళు అంటే మన రక్షణ ఆనందం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు దేవుడు. కాబట్టి ఒకప్పుడు మన హృదయము ఎలా ఉండేదంటే ఆ రక్షణ లేదు, రక్షణ ఆనందము లేదు అన్నమాట. అయితే దేవుడు మన మీద దయ చూపించాడు, దేవుడు కనికరం చూపించాడు, వాత్సల్యం చూపించాడు. బట్టి మన హృదయాన్ని మనకు రక్షణ ఇచ్చాడు, రక్షణ ఆనందం కూడా మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు అన్నమాట. పాడైపోయినటువంటి హృదయం, సాతానుకు పాపమునకు నిలయమైనటువంటి హృదయం ఇప్పుడు ప్రభు రక్షణాధారమైనటువంటి అంటే ఆ రక్షణ ఆనందముని కలుగజేస్తూ వచ్చాడు. హృదయాన్ని తన ఆలయంగా చేసుకుంటూ వచ్చాడు. చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనంలో, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఊపకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, నిండిన నేల నీటి బుగ్గలుగాను చేసేదను. మెట్టలేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను. అంటే మన హృదయము ఒకప్పుడు ఎలా ఉండేదంటే ముళ్ళు తప్పులు గట్ల పొదులు వలిచిపోయినది. చూడండి, అంటే ప్రభు లేనటువంటి హృదయము ఎలా ఉంటుందంటే పాడైపోయినటువంటి హృదయం, ముళ్ళ తప్పులు గట్ల పొదులు వలిచిపోయినటువంటి హృదయం అది. ఇటువంటి హృదయాన్ని ప్రభు ఏం చేస్తూ వచ్చాడు, ఆయన రక్షణ అనుగ్రహించి రక్షణ బావులుగా చేశాడు. లోకంలో మనం చూసినట్లయితే అనేక బావులు ఉన్నాయి, నీళ్లు కలిగినటువంటి బావులు ఉన్నాయి, నీళ్లు లేని బావులు కూడా ఉన్నాయి. సో నీళ్లు లేని బావులు ఎలా ఉంటాయంటే పాడుబడినటువంటి వస్తువులన్నీ ఉంటాయి అందులో. ఊర్లో నిరుపయోగంగా అంటే పనికిరానటువంటి వస్తువులన్నీ ఆ బావుల్లో పడేస్తారు. అవేంటి కూడా ఉపయోగం ఉండవు. కొన్ని బావులు ఉంటాయి అంటే నీళ్ళు ఉన్నటువంటి బావులు ఏంటంటే అందరూ ఇష్టపడతారు, ఆ నీళ్ళను అందరూ కూడా ఉపయోగించుకుంటారు. మన జీవితాలు కూడా మన హృదయాలు కూడా నీరు లేని బావుల్లాగా ఉండేటివి. ప్రభు ఏం చేశాడు, నదులను ప్రవహింపజేశాడు, ఉబుకింపజేశాడు, నీటి మడుగుగా చేశాడు, నీటి బుగ్గలుగా చేశాడు. ఇంకా చూసినట్లయితే ఇర్మియా 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ వచనంలో, ఇర్మియా 2వ అధ్యాయము 13వ వచనం మధ్యలో నుంచి చదువుతాను. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. ప్రభు ఎవరంట, మన అంశం ఏంటంటే జీవజలం ఊట రక్షణాధారమైనటువంటి ఆ రక్షణాధారమైనటువంటి బావిగా మన హృదయాన్ని చేశాడు. తర్వాత జీవజల ఊట మన హృదయంలో ఏమైపోయింది, ఊరుతూ ఉందన్నమాట. నిష్ప్రయోజనమైన హృదయము, పాడైపోయిన హృదయము, పతనమైనటువంటి హృదయము, సాతానుకు పాప నిలయమైనటువంటి హృదయాన్ని ప్రభు ఏం చేస్తుంటే జీవజల ఊటగా చేశాడు. చూడండి, ఇంకా యోహాను సువార్తలో చెప్తారు చూడండి, 4వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 4:13, 4వ అధ్యాయము 13వ వచనంలో చూడండి, మన హృదయం ఆయన విశ్వాసం రక్షించేటువంటి వాళ్ళు హృదయం ఎలా ఉంటుందంటే,
4:13 అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు ఎలా ఉంటాడంట, మరలా దప్పికొనును. 14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనుడు, నేను వానికి ఇచ్చు నీళ్ళు నిత్య జీవమునికై వాని ఊరెడి నీటి బుగ్గ. జీవ జలము ఇక్కడేముంది, నీటి బుగ్గ. ఈ నీటి బుగ్గ ఎప్పుడు కూడా ఆగిపోదు, అది ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఆ నీటి బుగ్గ జలధార పైకి వస్తూనే ఉంటుంది. చూడండి, ఈయనిచ్చే నీళ్ళు ఎప్పుడు కూడా ఒకసారి తాగితే ఎప్పుడు దప్పి, జీవితంలో ఎప్పుడు కూడా దప్పి కొనవు నువ్వు. ఆత్మకు శాంతి, సమాధానము, నెమ్మది. ఈ నీళ్ళు ఎప్పుడు కూడా దప్పిగా కావు. ఈ లోకంలో ఇటువంటి నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు కూడా లేరు, ఒక యేసు ప్రభు తప్ప. ఆయన దగ్గరే ఏమున్నాయి, జీవజలం ఉందన్నమాట. అనేకులు దప్పిక తీర్చేవాడు, అనేకుల యొక్క దాహాన్ని తీర్చేవాడు ప్రభు, అనేకులను బాగు చేసేవాడు. చూడండి, అనేకులను ఉద్ధరించేవాడు యేసు ప్రభు. ఆయన దగ్గర జీవపు ఊట ఉంది, ఊట. ఆ ఊట ఎప్పుడు కూడా ఎండిపోతుంది, ఆ ఊట ఎప్పుడు కూడా ఎండిపోదు, ఆ జీవజలం ఎప్పుడు కూడా ఎండిపోదు. సో ప్రభు మనకు జీవజలాన్ని, జీవపు ఊటనిచ్చాడు, మనకు మన హృదయం వెలిగించాడు. కాబట్టి మనకు జీవపు ఊట, జీవపు జల అయినటువంటి యేసు ప్రభు మన హృదయాన్ని తెరవడం ద్వారా మన హృదయంలో ప్రవహిస్తుంటున్నది. కాబట్టి మనము దేని గురించి మనము భయపడాల్సిన అవసరము లేదు. చూడండి, ఈ లోకంలో మనం సాగిపోతున్నప్పుడు రకాలైనటువంటి భయాలు, భీతి, నిరాశ, నిస్పృహ ఇవన్నీ కూడా ఉంటాయి మనకు. అయితే మన హృదయం వెలిగించబడిన తర్వాత జీవజలం, జీవపు ఊట అంటే యేసుప్రభు మన హృదయంలోకి వచ్చిన తర్వాత నిత్యము ప్రవహించేదిగా ఉంటుంది, అది నిత్యము పారేదిగా ఉంటుంది. చూడండి, హెజ్కేల్లో చెప్తాడు. చూడండి, హెజ్కేలు 47వ అధ్యాయంలో ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ ఆ ఉన్నటువంటి జలచరములన్నీ బతుకుతాయంట. ఈ నది ఎక్కడ ప్రవహించునో ఆ జీవచరాలన్నీ ఏమంటాయంట, ప్రవహిస్తాయంట. హెజ్కేలు 47వ అధ్యాయము 9వ వచనం. వడిగా పారు ఈ నది వచ్చే చోట్ల నెల్ల జలచరములన్నీ బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళు అగును కనుక చేపలు బహువిస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. అంటే ఆ నది, ఆ జీవపు ఊట, ఆ నది, ఆ జీవపు ఊట మనలో ప్రవహించింది. మనం ఎవరికైతే వాక్యం చెప్తామో, ఎవరికొరకు ప్రార్థన చేస్తామో వాళ్ళు ఏమైపోతారు, బ్రతికింపబడతారు, వాళ్ళు రక్షింపబడతారు, వాళ్ళ సమస్యలు పోతాయి, వాళ్ళ అక్కర్లు తీర్చబడతాయి. చూడండి, ఈ జీవ జలంలో, ఈ జీవపు ఊటల్లో ఉన్నటువంటి ఆ రక్షణ బావులు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యం అన్నమాట. అది చాలాసార్లు మనం ప్రార్థన చేస్తే మనకే చాలా నెరవేర్పు రాదు, ప్రార్థన యొక్క నెరవేర్పు నెరవేర్చబడదు. చూడండి, ఎందుకంటే జీవపు జలమైనటువంటి ఆయన్ను వదిలేసాం మనం. అదే ఇర్మియా గ్రంథంలో చెప్తాడు. ఏం చెప్తాడంటే 2వ అధ్యాయంలోనే 13వ వచనంలో, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏమంట, జీవపు జలమైనట్టు నన్ను విడిచున్నారు, తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఈ జీవజలం ఏమైపోయింది, డ్యామేజ్ అయిపోయింది, హృదయం పాడైపోయింది, గండి పడింది. మన భాషలో చెప్పాలంటే గండి పడిపోయింది అన్నమాట. ఈ జీవజలం అంతా కారిపోయింది. అంటే మన హృదయము పిగిలిపోయినటువంటి వలలాగా అయిపోయింది. దేవుని మాటలు ఉండట్లేదు, ఆ జలం ఉండట్లేదు, దేవుణ్ణి మనము హృదయంలో స్థానం ఇవ్వట్లేదు. కాబట్టి 2 నేరములు చేస్తుంటారు. ఏమంటే జీవజలం అంటే ఆయన్ను వదిలేశారన్నమాట. చాలాసార్లు మనం రక్షణ ఆనందం, రక్షణ బావిగా హృదయాన్ని చేశాడు. జీవజలమైనటువంటి యేసు ప్రభువుని మనము చాలాసార్లు వదిలేసాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనంలో చెప్తాడు, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి దుష్ట హృదయం మీ అందు ఎవడైనా ఉందనేమో కనుక్కోండి. జీవం గల దేవుని విడిచిపోయిన దుష్ట హృదయము ఒకవేళ మీ అందు ఎవరైనా ఉందేమో జాగ్రత్త పడండి అంటాడు. చూడండి,
మన హృదయం మనల్ని తప్పిస్తూనే ఉంటుంది. హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఇర్మియా 17:9 అంటాడు. కాబట్టి అందుకే చెప్తున్నాడు, నీ హృదయాన్ని జీవం గల దేవుని ఇచ్చిపడి దుష్ట హృదయం ఒకవేళ ఎవని యందు ఉందేమో జాగ్రత్త. మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే మన హృదయంలో జీవ జలలు ప్రవహిస్తుంటున్నాయి. సాతానుడు ఆ జీవ జలాన్ని ఆపివేయాలని అనేకసార్లు చులువుగా చుక్కలు పెట్టి పాపం వైపు మళ్ళిస్తాడు. విడిచిపెట్టినటువంటి పాపములు పాత జీవితం వైపు మళ్ళిస్తాడు. ఆ జీవ జలం ఎప్పుడు పోతుంది? పాపం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దుఃఖపెట్టినప్పుడు వెళ్ళిపోతుంది. అది చూడండి, 2 నేరములు చేసి ఉన్నారు. జీవపు జలైనటువంటి యేసు ప్రభుని వదిలేశారన్నమాట. తమ కొరకు ఉపయోగము లేని తొట్లు తొలిపించుకున్నారంటే స్వనీతి, స్వబుద్ధి, సొంత జ్ఞానము, స్వశక్తి మీద ఆధారపడి జీవం గల దేవుని విడిచిపోయి హృదయము లోక భోగాలపై సోకిపోయి లోకం చేత వీడబడి స్వనీతితో నడుస్తున్నారు మనుషులు. ఇప్పుడు అంటే విశ్వాసులు స్వనీతితో నడిపించబడినప్పుడు, శరీరం ఆస్వాదం చేసుకుని నడిచినప్పుడు జీవపు జలం మనలో ఉండదు, ఎండిపోతుంది. ప్రభు వెళ్ళిపోతాడు మనలో నుంచి. ఇక చూడు, యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో 37వ వచనంలో, ఆ పండుగలో మహాదినములైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పి కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 38, నా యందు విశ్వాసముంచు వాడేవాడు లేఖను చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుని బిగ్గరగా చెప్పాను. ఎవరెవరు విశ్వాసం ఉంచుతారో వాని జల నుంచి ఏమైందంటే ఉబ్బుకొని వస్తుందన్నమాట లోపల నుంచి. ఆ రక్షణ ఆనందం ఇతరులు పంచుకోలేకుండలేవు. నువ్వు యేసు ప్రభువుని చెప్పలేక ఉండలేవు. నువ్వు యేసు ప్రభు నుంచి చెప్పలేక ఉండలేవు. నువ్వు ఎదుటి వాళ్ళు నేను ఎంత హింసించిన బాధ పెట్టిన యేసు ప్రభువుని చెప్పలేక యేసు ప్రభువుని చెప్తేనే నీకు ఆనందం. ఆ జీవజలం ఉబ్బుకొని వస్తుంది, పై నశించిపోయి ఆత్మనిశ్వర భారం వస్తుంది, పట్టింపు వస్తుంది, వేదన వస్తుంది. ఆ జీవజలం లేకపోతే యేసు ప్రభు గురించి నీవు ఎక్కడ ఒప్పుకోలేవు. ఒప్పుకొని కూడా భయపడతావు, వెనకాడతావు, బహిరంగ చెప్పలేవు. నేను యేసు ప్రభు నమ్ముకున్న క్రైస్తవుడని, బైబిల్ చదువుతున్నానని, చర్చికి వెళ్తున్న బహిరంగంగా మనము చెప్పలేకపోతాం. మనం కారణం ఏంటంటే ఆ కడుపులో జీవజలు పారాలి. ఆ రక్షణ ఆ బావుల్లోంచి ఏమైపోయింది? రక్షణ ఆనందం పోయిందన్నమాట. చూడండి, ప్రభు మరీ ఆహ్వానిస్తున్నాడు, దప్పి తీర్చుకొనవలను. ఎవడైనా దప్పి కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. ఇప్పుడు రక్షణ ఉంది, రక్షణ ఆనందం పోగొట్టుకున్నాం మనం. రక్షణ ఆనందం ఉంటేనే నీకు తృప్తి, సమాధానము. శత్రువు ఓడించేది మనం. శత్రువు ఓడిపోతాడు, ప్రభు మనం తృప్తి పడతాడు. రక్షణ ఒకటి ఉంటే మనకు రక్షణ పొంది పడిపోయి దూరం అయిపోయి ఆ జీవ జలాన్ని పోగొట్టుకుంటే మనకు ఉపయోగం లేదు, ప్రభుకు కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు ఆనందపడి రక్షణాధారంలో అయినటువంటి బావుల్లో నుండి నీళ్లు చేదుకొందురు. అందుబాటులో ఉన్నాయి. పడిపోయినా, దూరం అయిపోయినా, ఆ జీవజలాన్ని మనలో ఆగిపోయినా, మళ్ళీ పడిపోయినట్టు మళ్ళీ తిరిగి లేపి పశ్చాత్తాపంతో వచ్చి ఏం చేస్తాడు? రక్షణాధారణ బావులోంచి మళ్ళీ చేదుకోవచ్చు మనం. కాబట్టి ప్రభువును మనము గణపరచాలంటే ఆ రక్షణాధారం అటువంటి ఆ రక్షణ ఇచ్చేటువంటి ప్రభు ఆ రక్షణ ఆనందాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం విజయవంతంగా ఉంటాం. మనం ఏమైతే చెప్తామో ఆ రక్షణ ఆనందంతో ఉండి ఆ రక్షణ సంతోషంతో మనం చెప్తే అనేకులు రక్షింపబడతారు. ఆ ఆనందము రక్షణ బావుల్లో రక్షణ ఆనందం లేకపోతే, ఆ జీవజలం మనలో లేకపోతే ఇతరులకు మనము ఉపయోగపడము. ఇతరులతో యేసు ప్రభువుని చెప్పాలంటే మనం భయపడతాం, మనం వెనుకం చేస్తాం. మనం చాలా సందర్భాలు యేసు ప్రభు కుంటి వాళ్ళని బాగు చేశాడు, గుడ్డి వాళ్ళని బాగు చేశాడు. ఈ గురించి ఈ మేలు పొందినటువంటి వాళ్ళతో చెప్తూ వచ్చాడు, మీరు ఎక్కడ చెప్పొద్దండి అని చెప్పాడు. కానీ చెప్పలేక వాళ్ళు ఉండలేదు. అంటే వాళ్ళ కృతజ్ఞత కలిగి వాళ్ళ హృదయంలో ఉప్పొంగి వాళ్ళు విస్తారంగా ప్రకటించారు. పోయి సమరయ చూస్తే ఆ రక్షణ బావులు, ఆమె హృదయం తెరవబడింది, రక్షణ ఆనందం వచ్చింది. ఆమె ఎక్కడ కూడా ఆగలేదు. ఈ దినాల్లో మనం ప్రభు కొరకు నోరు తెరవలేదంటే, ప్రభు కొరకు జీవించలేదంటే కారణం ఏంటంటే మన హృదయము గండి పడిపోయింది. మన హృదయము
చినిగిపోయినటువంటి పిగిలిపోయినటువంటి వలలాగా అయిపోయింది. దేవుని వాక్యం ఉండట్లే హృదయంలో. అనేక మీటింగులకు వస్తాం, బైబుల్ చదువుతాం, డైలీ పోషన్ చదువుకుంటాం, ప్రసంగం చేస్తాం, వాక్యం విస్తారంగా మనము వింటాం, విరివిగా ప్రకటించబడుతుంది. అయితే హృదయంలో మనకు అది ఉండట్లేదు, హృదయంలో నాటబడట్లేదు. కారణం ఏంటంటే హృదయము రక్షణ భావం ఏమైపోయింది, పతనమైపోయింది, పాడైపోయింది. కాబట్టి క్షమాపణ మనసుతో ప్రభు దగ్గరకు వస్తే మళ్ళీ ఆయన జీవజలధారలు నీ హృదయంలో ప్రవహిస్తాయి. ఒకవేళ ఈ అనుభవంలో ఉంటే దేవునికి వందనాలు. దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. అనేకులు రక్షణార్థమై ప్రభు నిన్ను వాడుకుంటాడు. సాతాను బంధకాల్లో ఉండే వాళ్ళకు నీ ద్వారా విడుదల కలుగుతుంది. ఒకవేళ అనుభవం లేకపోతే ప్రభుతో పశ్చాత్తాపం పడితే ప్రభు ఏం చేస్తాడు, మొదటి రక్షణ ఆనందంతో పశ్చాత్తాపంతో వస్తే మొదటి ఆరంభంలో ఉన్నటువంటి ఆ సంతోషము, ఆ ఆనందము, ఆ జీలు ప్రభువు తిరిగి నీ హృదయాన్ని రక్షణ బావిగా జీవజలము ప్రవహించే హృదయంగా ప్రభు చేస్తాడు. యెహెజ్కేలు 36:25-26లో ఉంది. రాతి గుండం తొలగించి వాళ్ళ మాంసపు హృదయం ఇస్తాను. చూడండి, ఆయన ఎరిగే హృదయం ప్రభు ఇస్తాడు మనకు. కాబట్టి ప్రభువుకు హృదయం అర్పించుకుందాం. మనం ప్రభుకు అప్పగించుకొని మన హృదయాలు సరి చేసుకొని ప్రభు కొరకై మనము బలంగా వాడబడాలన్నది, ఉపయోగపడాలన్నది, అనేక రక్షణార్థమై జీవించింది ప్రభు ఆశ ఉంటుంది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగి నమ్మకమైన మా దేవ, మీ ప్రేమ దయా కనికరాన్ని బట్టి వందనాలు. యెషయా 12:3 వందనాలు. అవును ప్రభు, మా హృదయం పాడైపోయింది, రక్షణ దారుణ బావులోంచి మేము రక్షణ ఆనందాన్ని చేదుకోవాలన్నారు. అవును ప్రభా తండ్రి, ఆరంభ దినాల్లో మాలో ఉంది, ఇప్పుడు కోల్పోయినాం. మా హృదయం చిల్లులు పడినాయి, గండిపడింది, హృదయం పాడైపోయింది. ఆనందం లేక, ఆ సంతోషం లేక మేము ప్రభా జీవజలాన్ని వదిలి మేము లోకానుసారంగా లోకానుసారం మనుషుల కన్నా పాడైపోయినాం, అధ్వానం అయిపోయినాం, పాడైపోయినాం. ప్రభా నన్ను క్షమించి ప్రభా, నా హృదయాన్ని నన్ను బాగుచేయనని కట్టండి, నన్ను ఉద్ధరించమని ప్రార్థన చేస్తున్నాం. ఆన్లైన్లో ఏకీవించినటువంటి వారితో కూడా మీరు మాట్లాడండి. ఎవరి హృదయాలు పాడైపోయినాయో, రక్షణ ఉంది కానీ రక్షణ ఆనందం ఆగిపోయిందో, సంతోషం ఆగిపోయిందో, ప్రభుని ప్రభు మరి పొగడడం ఆగిపోయిందో, ప్రభుని ఒప్పుకొని ప్రభుని మహింపరిచే అటువంటి శిలువ కార్యం ఆగిపోయిందో, ఆ హృదయాలన్నీ బాగు చేయండి. యెహెజ్కేలు 36:25 ప్రకారం రాతి గుణదులు మాంసపు హృదయం ఇస్తున్నారు. మీరే ప్రభా దీవించి ఆశీర్వదించి మీరు కట్టి మీరు ఉద్ధరించి అనేకులకు ప్రభా మీరు ఆ హృదయాలు హృదయాలు బాగు చేసి అనేకులు రక్షణార్థమై వాడుకోమని ప్రార్థన చేస్తూ ఈ దినమంతట్లో మాకు తోడుగా నడిపించి మహిమ పొందమని ప్రభా యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి.